హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. లండన్ బయటి ప్రపంచానికి ఎంతో నాగరికమైన నగరం. కోవెంట్రీ అనే నగరంలో ఒక భారతీయ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలోని మనుషుల మధ్య ఒక 16 ఏళ్ల అమ్మాయి జీవితం ఛిద్రమైపోతోంది. ఆమె పేరే సుర్జీత్ కౌర్. సుర్జీత్ కౌర్ లండన్లో పెరిగిన అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో లండన్కు వెళ్ళి సెటిల్ అయినా వారి మనసులు మాత్రం ఇంకా పంజాబ్లోనే ఉండేవి. ఆధునిక నగరంలో ఉంటూనే కూతురును మాత్రం పాత పద్ధతుల్లో పెంచారు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పంజాబీ అమ్మాయిలాగే బతకాలి అని ఆమెకు ఊపిరి సలపని ఆంక్షలు పెట్టారు. గీసిన గీత దాటనిచ్చేవారు కాదు. సుర్జీత్ స్కూల్ చదువు అయిపోయిన తర్వాత పై చదువుల విషయంలో తల్లిదండ్రులు బాగా చర్చించుకున్నారు. ఇకపై చదువు వద్దు అని నిర్ణయించుకున్నారు. తను మాత్రం బాగా చదువుకోవాలని, ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కలలుగనేది. కానీ ఆమె కళ్ళల్లోని మెరుపును ఆమె తల్లిదండ్రులు గుర్తించలేదు. నీకు చదువు చాలు, మెట్టినింట్లో దీపం పెడితే చాలంటూ ఆమె కలల మీద నీళ్లు చల్లారు. కేవలం 16 ఏళ్లకే ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి నిశ్చయించారు. నేను చదువుకుంటాను అని గొంతు చించుకుని అరిచిన ఆమె అరుపులు అరణ్య రోదనే అయ్యాయి. లోకం అంటే ఏంటో కూడా తెలియని పసిప్రాయంలో తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక పెళ్లికి ఒప్పుకుంది. పంజాబ్ నుంచి వచ్చి లండన్లో సెటిల్ అయిన సుఖ్దేవ్ సింగ్ అనే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లికి ముందు సుర్జీత్ ఆ వరుడి కుటుంబాన్ని కేవలం ఒక్కసారి కలిసింది. పెళ్ళయ్యాక అత్తవారింట్లో అడుగు పెట్టింది. అసలు ఈ కేసులో ఉన్న మిస్టరీ ఏంటి? ఆ తర్వాత సుర్జీత్కి ఏమైంది? నిందితులను పట్టుకున్నారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆ ఇంట్లో మొత్తం 4 ఉండేవారు. ఆ ఇంటికి పెద్ద ఎవరంటే బచ్చన్ కౌర్ అత్వాల్. ఆమె ఆ ఊరిలో భక్తి పాటలు పాడే ఒక బృందానికి నాయకురాలు. ఎంతో నిష్ఠగా ఉండే మహిళగా ఆమెకు మంచి పేరుంది. ఇంట్లో ఆమె చెప్పిందే వేదం, ఆమె మాటే శాసనం. ఆమెకు 2 కొడుకులున్నప్పటికీ నిర్ణయాలన్నీ ఆమెవే. పెద్ద కొడుకు సుఖ్దేవ్, ఇతనే సుర్జీత్ భర్త. రెండో కొడుకు హర్దేవ్ సింగ్. ఆ ఇంట్లో మామగారు ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరనే టైపు. సుర్జీత్ ఆ ఇంట్లో 5వ వ్యక్తిగా అడుగుపెట్టింది. కానీ మొదటి రోజు నుంచే ఆమె జీవితం నరక ప్రాయమైంది. దానికి ప్రధాన కారణం ఆమె అత్తగారే. 16 ఏళ్ల సుర్జీత్ కు వంట వార్పు అంతగా రాదు. నేర్పించాల్సింది పోయి చిన్న చిన్న తప్పులకే సుర్జీత్ ను కొట్టడం తిట్టడం చేసేది. పెళ్ళైన తర్వాత ఇంట్లో పని మనుషులను తీసేసి రోజంతా ఇంటి పనిని చిన్నపిల్ల అయిన సుర్జీత్తోనే చేయించేది. ఇంట్లోని బండెడు పనిని చేయలేక ఆమె చాలా నరకం అనుభవించేది. రోజు రోజుకు అత్తగారి హింస పెరిగిపోయింది. తను పడుతున్న శారీరక మానసిక బాధను భర్తకు చెప్పుకుంటే మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాను అంటూ అతను కూడా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. చాలా రోజుల పాటు ఈ బాధనంతా సుర్జీత్ భరిస్తూ తన తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టింది. కానీ దెబ్బలు మరీ ఎక్కువయ్యేసరికి ఒకరోజు ధైర్యం చేసి తన పుట్టింటికి వెళ్ళి ఏడుస్తూ అంతా చెప్పేసింది. తనకు జరుగుతున్న అవమానాలు, దెబ్బలు, వెట్టి చాకిరి గురించి వివరించింది. కానీ ఆమె తల్లిదండ్రులు కూతురుకు సర్ది చెప్పారు. పైగా కూతురుకు మద్దతు ఇవ్వాల్సింది పోయి పెళ్ళయ్యాక ఇవన్నీ మామూలే, కాస్త ఓపిక పట్టు, నీకు కొడుకో కూతురో పుడితే నీ భర్త మారిపోతాడు, అత్తగారు కూడా నిన్ను బాగా చూసుకుంటారు అని సర్ది చెప్పేవారు. తిరిగి ఆమెను అదే నరకంలోకి పంపించేశారు. సుర్జీత్ అత్తారింట్లో అడుగుపెట్టిన 6 నెలలకే మామ చనిపోయాడు. కొన్నేళ్లు గడిచాక అంటే 1991లో బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు ఆమె మనసులో ఒక చిన్న ఆశ చిగురించింది. ఇప్పటికైనా పరిస్థితులు మారతాయేమో, బిడ్డ పుట్టాక అత్తగారికి తనపై ప్రేమ కలుగుతుందేమో, భర్త నా పట్ల దయగా ఉంటాడేమో అని అనుకుంది. కానీ పాపం ఆమె అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. బిడ్డ పుట్టాక ఆమె జీవితం ఇంకా నరకంగా మారిపోయింది. అత్తగారి కోపం, క్రూరత్వం తగ్గకపోగా మరింత పెరిగాయి. పసిబిడ్డను పెంచే సమయంలో కూడా అత్త నుంచి కానీ భర్త నుంచి కానీ ఆమెకు ఎలాంటి సాయం అందలేదు. బిడ్డను చూసుకుంటూ ఇంటి పనంతా తానే చేసేది. కనీసం పాపను కూడా ఎత్తుకునేవారు కాదు. పాప ఏడిస్తే ఊరుకునేలా చేసేవారు కాదు. రాత్రంతా నిద్ర లేకుండా బిడ్డను చూసుకోవాలి. మళ్ళీ తెల్లారగానే ఇంటి పనులన్నీ ఒంటరిగా తానే చేయాలి. కనీసం 1 నిమిషం కూడా ఆమెకు ప్రశాంతత ఉండేది కాదు.
రాత్రిపూట బిడ్డ ఏడిస్తే పాపను ఎత్తుకుని ఆడించాల్సింది పోయి అత్తగారు విసుక్కునేది. నిద్రకు భంగం కలిగిందని గదిలోకి వచ్చి సుర్జీత్ను దారుణంగా కొట్టేది. తల్లి అయ్యాక ఆమె కష్టాలు తీరలేదు సరికదా, మరింత ఎక్కువయ్యాయి. కొన్ని కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయటికి బాగానే కనిపిస్తారు, కానీ లోలోన ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఈ కుటుంబం కూడా. ఈ అత్వాల్ కుటుంబంలో బయటకు అందమైన నవ్వులు, సంప్రదాయాలు, భక్తి మార్గం మాత్రమే కనిపించేది. కానీ 4 గోడల మధ్య ఆ ఇంటి కోడలు ప్రాణాన్ని ఎలా తోడేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు. 1992లో సుఖ్దేవ్ తమ్ముడు హర్దేవ్ సింగ్ కు కూడా పెళ్ళైంది. అతని భార్య పేరు శరణ్జీత్. ఆమె కూడా ఇంగ్లాండ్లో ఉంటున్న ఒక సిక్కు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె చాలా మంచిది. కానీ ఆమె ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అత్వాల్ కుటుంబం అసలు రంగేంటో ఆమెకు అర్థమైపోయింది. సుర్జిత్ లాగే శరణ్జీత్ను కూడా వాళ్ళు చాలా నీచంగా చూసేవారు. ఏళ్ల తరబడి ఆ హింసను భరించిన సుర్జిత్ ఇక ఇలాగే ఉంటే తనకు పిచ్చి పడుతుందని భావించింది. కనీసం కొన్ని గంటలైనా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉంటుందని నిశ్చయించుకుంది. అత్త భర్త ఒప్పుకోరని తెలిసినా ధైర్యంగా ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టింది. చివరకు ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఏజెంట్గా ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో గడిపేది 8 గంటలే. కానీ ఆమెకు మాత్రం తన జీవితంలో అవే అత్యంత సంతోషకరమైన క్షణాలు. అప్పటి వరకు ఇంటి పనులతో వేధింపులతో కుమిలిపోయిన ఆమెకు బయటి ప్రపంచంతో పరిచయం ఏర్పడింది. అక్కడ తన తోటి ఉద్యోగులతో బాధను పంచుకునేది. వాళ్ళందరూ ఆమెకు ఒక్కటే చెప్పారు, నిన్ను హింసించే వాళ్ళతో ఎందుకుంటున్నావు? నీకు మంచి ఉద్యోగం ఉంది, బిడ్డ ఉంది, ధైర్యంగా బయటకు వచ్చేసి ప్రశాంతంగా బతుకు అని సలహా ఇచ్చారు. ఆ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకున్నాయి. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా తన బిడ్డను తీసుకుని ఆ ఇల్లు వదిలి పారిపోయింది. తన ఉద్యోగానికి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని మొదటిసారి తన కాళ్ళ మీద తాను నిలబడింది. కానీ అక్కడితో సమస్యలు తీరలేదు. సుఖ్దేవ్ సింగ్ ఆమె ఇంటికి వచ్చి తిరిగి వచ్చేయమని గొడవ చేయడం మొదలుపెట్టాడు. చివరకు సుర్జిత్ కౌర్ ఒక షరతు మీద ఒప్పుకుంది. నేను తిరిగి వస్తాను, కానీ ఆ పాత ఇంట్లో ఉండను. మన ముగ్గురం విడిగా ఒక ఇల్లు తీసుకుని ఉందామని చెప్పింది. సుఖ్దేవ్ అస్సలు ఒప్పుకోడని అనుకుంది. కానీ ఆశ్చర్యకరంగా అతడు ఒప్పుకున్నాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడి పాత ఇంటి పక్కనే మరో కొత్త ఇల్లు కొన్నాడు. సుర్జిత్ తన బిడ్డతో కలిసి కాపురానికి తిరిగి వచ్చింది. కానీ ఎయిర్పోర్ట్లో ఉద్యోగం మాత్రం మానేయలేదు. ఇలా కొన్నేళ్లు గడిచాయి. కానీ సుఖ్దేవ్ మనస్తత్వం కూడా మారలేదు. సుర్జిత్ బయట పనిచేస్తోంది కాబట్టి ఆమెకు ఇతర పురుషులతో సంబంధాలు ఉన్నాయని అనుమానించడం మొదలుపెట్టాడు. ఆమె ఏ పని చేసినా సందేహంతో చూసేవాడు. కావాలని తరచుగా ఆమెతో గొడవ పడేవాడు. ఏ పని చేసినా ఆమెలో తప్పులు వెతికేవాడు. ఏదో ఒక సాకును వెతికి ఆమెపై చేయి చేసుకునేవాడు. 1990లో సుర్జిత్ మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ సంతోషం కూడా ఆమెకు దక్కలేదు. సుఖ్దేవ్ మరింత నీచంగా ప్రవర్తిస్తూ ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ బిడ్డకు తండ్రిని నేను కాదు అని మాటలతో కుళ్ళబొడిచేవాడు. ఆ మాటలు సుర్జిత్ గుండెను ముక్కలు చేశాయి. కేవలం భర్త మాత్రమే కాదు, ఆ కుటుంబం అంతా ఆమెను అనుమానంతో చూడడం మొదలుపెట్టింది. కొత్త జీవితం మొదలవుతుందనుకున్న ఆ ఇల్లు కూడా మరో జైలుగా మారిపోయింది. ప్రేమ కోసం, తన బాధను అర్థం చేసుకునే మనిషి కోసం సుర్జిత్ తపించిపోయింది. ఇంటికి వస్తే నరకంలోకి వెళ్ళినట్లుగా ఉండేది. అందువల్ల వీలైనంతగా ఇంటికి దూరంగా ఉండడానికే ప్రయత్నించేది. కానీ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా ఉండలేని పరిస్థితి. ఇంట్లో హింసను భరించలేక ఆఫీసులో తనతో పనిచేసే స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేది. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న ఒక యువకుడితో పరిచయమైంది. అతనితో మాట్లాడుతుంటే సమయమే తెలిసేది కాదు. ప్రేమతో కూడిన మాటల కోసం ఎంతో ఎదురు చూస్తున్న ఆమెకు అతని మాటలు, చేష్టలు చాలా ఆసక్తిని కలిగించాయి. ఇంట్లో దొరకని ప్రేమ అతని దగ్గర దొరికింది. మొదట్లో వారి మధ్య స్నేహం మాత్రమే ఉండేది. కాలక్రమేణా అది ప్రేమగా మారింది. అయితే తన భర్త సుఖ్దేవ్ సింగ్ తనను ప్రతిరోజు రహస్యంగా అనుసరిస్తున్నాడనే విషయం ఆమెకు తెలియదు. ఆమె వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉందనే విషయం అతడు త్వరగానే కనిపెట్టాడు. అది తెలిసిన వెంటనే సుఖ్దేవ్ తన తల్లికి, మిగిలిన కుటుంబ సభ్యులకు మొత్తం చెప్పేశాడు. అదంతా విన్న తర్వాత అత్తగారు కోపంతో రగిలిపోయింది. పరువు గల కుటుంబాన్ని బజారున పడేస్తోందని రంకెలేసింది. కోడలు తప్పుడు పనులు చేస్తోందని ఆలోచించిందే తప్ప తను కూడా ఒక మనిషే కదా, తనకంటూ ఒక మనసు ఉంటుంది కదా,
ఇంటికి వచ్చిన కోడలను బాగా చూసుకోవాలి, ఇంట్లో తను సంతోషంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఎప్పుడూ అనుకోలేదు. రాచి రంపాన పెట్టింది. అత్త అనే అధికారం చెలాయించింది. ఇంటి పెత్తనమంతా తానే తీసుకుని కోడలను కుక్కిన పైనలా చేసింది. ఆమెను ఇంటికి కోడలిని కాదు, పని మనిషిని చేసింది. ఆమె స్వేచ్ఛను పూర్తిగా హరించింది. ఒక అమ్మాయి చచ్చిన శవంలో ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది? తనకు ఇంట్లో దొరకని ప్రేమను బయట వెతుక్కుంది. ఇది అత్వాల్ కుటుంబానికి తీరని అవమానంగా అనిపించింది. సుర్జిత్ తమ కుటుంబ గౌరవానికి మచ్చ తెచ్చిందని ఆమెను కఠినంగా శిక్షించాలని వారు భావించారు. తన రహస్యం బయటపడిందని తెలియగానే ఇక ఆ ఇంట్లో ఉండొద్దని సుర్జిత్ అనుకుంది. తనకు నచ్చినట్లు బతకాలని కలలుగన్నది. అత్తగారి కాఠిన్యం తెలుసు, ఆమె అంటే చాలా భయం అని తెలుసు. అయినా ధైర్యం చేసి 1998 నవంబర్లో సుఖ్దేవ్ను విడాకులు అడిగింది. మనిద్దరం కలిసి ఉండడం కుదరదు, విడిపోదామని చెప్పింది. ఈ సుఖ్దేవ్ భార్యను అస్సలు పట్టించుకోడు. ఆమె తనలో సగం అని ఎప్పుడో మర్చిపోయాడు. తన అవసరానికి మాత్రమే వాడుకుని వదిలేసేవాడు. కానీ ఆమె స్వేచ్ఛగా బతకాలని అనుకుంది. భర్తకు శారీరక సుఖాన్ని ఇచ్చే యంత్రంలా కాకుండా తనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలని ఆమె కోరుకుంది. అదే ఉద్దేశంతో సుఖ్దేవ్ను విడాకులు అడిగితే అతడు పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఉన్నది లేనిది చెప్పి తల్లికి మరింత కోపం వచ్చేలా చేశాడు. కోడలు విడాకులు అడిగిందన్న విషయాన్ని అత్త తట్టుకోలేకపోయింది. విడాకులు ఇవ్వడం అస్సలు కుదరదని చెప్పింది. అప్పుడే ఆ అత్తలోని రాక్షసి బయటకు వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న అందరినీ ఒక చోట కూర్చోబెట్టి భయంకరమైన ప్లాన్ వేసింది. ఆ ప్లాన్లో తల్లి, 2 కొడుకులు, ఇంకో కోడలను కూడా చేర్చింది. ఆ ఇంట్లోని 4 కలిసి దారుణంగా ఆలోచించారు. అప్పుడు అత్తగారైన బచన్ కౌర్ ఏమందంటే, సుర్జిత్ కౌర్ మగాడి కోసం మనల్ని వదిలేసి మన పరువు తీయాలని చూస్తోంది. ఆమె ఆ పని చేసేలోపే మనం ఆమెను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని చెప్పింది. అంతేకాదు, ఇండియాలోనే ఆమెను చంపించడానికి తాను అంతా సిద్ధం చేశానని ప్లాన్ అంతా చెప్పింది. ఆమె చెప్పే మాటలకు ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ తలలూపారు. తన భార్యను చంపించడానికి భర్త సుఖ్దేవ్ సింగ్ అందరికంటే ఎక్కువ ఉత్సాహం చూపించాడు. కానీ ఆ 4 ఒక్క శరణ్జిత్ కౌర్ అంటే తోటి కోడలు మాత్రమే కాస్త భయపడింది. ఒక మనిషిని చంపడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. సుర్జిత్ను హెచ్చరిస్తే చాలని ఆమె అనుకుంది. కానీ అత్త భర్త మీద ఉన్న భయంతో నోరు మెదపలేకపోయింది. పక్కాగా ప్లాన్ వేసుకున్న తర్వాత అత్తగారి తీరే మారిపోయింది. తేనె పూసిన మాటలను అరువు తెచ్చుకుంది. మరుసటి రోజు నుంచి సుర్జిత్ పై ప్రేమను కురిపించేది. ఎంతో ప్రేమను నటిస్తూ సుర్జిత్ గురించి మంచి చెడులు అడిగి తెలుసుకునేది. తనపై ఎక్కడా లేని ప్రేమను చూసి సుర్జిత్ ఆశ్చర్యపోయింది. ఆమె ఎన్నాళ్లుగానో కుటుంబ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. ఆ దేవుడే కరుణించి అత్తగారి మనసు మార్చాడని, తనపై ఆమెకు ప్రేమ వాత్సల్యం కలిగాయని చాలా సంతోషించింది. కానీ ఆ మాటల వెనుక పదునైన ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ తన జీవితాన్నే మార్చేస్తుందని ఆమె అప్పుడు ఊహించలేకపోయింది. ఒకరోజు సుర్జిత్ దగ్గరకు వెళ్ళిన అత్త, ఏమ్మా, మనం ఇండియాకు వెళ్ళి చాలా రోజులైంది. ఇండియాలో ఉన్న మా వాళ్ళంతా మీ పెద్ద కోడలు ఎంత మంచిది, తనను ఒక్కసారి తీసుకురా అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో మన బంధువుల ఇంట్లో 2 పెళ్లిళ్ళున్నాయి. ఆ పెళ్లిళ్లకు నేను వెళ్తున్నాను. మా వాళ్ళు నిన్ను తీసుకురమ్మని పదే పదే చెబుతున్నారు. మా ఇంటికి పెద్ద కోడలు నువ్వే కదమ్మా. నా తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకునేదానివి నువ్వే అని నేను అనుకున్నాను. కానీ నువ్వేమో నా కొడుకును విడాకులు అడిగావు. నువ్వు ఈ ఇంట్లోకి వచ్చాక మనం ఎప్పుడూ కలిసి ఇండియాకు వెళ్ళనే లేదు. ఈ ఒక్కసారి అక్కడికి వెళదాం. నీలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. నువ్వు నా కొడుకు నుంచి విడాకులు కోరుతున్నావు కదా, నాతో ఇండియాకు రా. తిరిగి వచ్చాక నీకు విడాకులు తీసుకోవాలని అనిపిస్తే నా కొడుకుతో నేనే ఇప్పిస్తాను అని అంది. కానీ విడాకుల విషయం మాత్రం బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు అని కండిషన్ పెట్టింది. అత్తగారి మాటలను సుర్జిత్ ఎంతో నమ్మింది. తన వెనుక అత్త గోతులు తీస్తోందనే వాస్తవాన్ని ఆమె కనిపెట్టలేకపోయింది. ఈ ప్రయాణం తర్వాత తనకు విముక్తి దొరుకుతుందని అనుకుందే తప్ప అది తన చావుకు పెట్టిన ముహూర్తం అని సుర్జిత్ అస్సలు ఊహించలేకపోయింది. 1998 డిసెంబర్ 3వ తేదీన వెళ్లడానికి, 18వ తేదీన తిరిగి రావడానికి టికెట్లు బుక్ అయ్యాయి. శరణ్జిత్ కు ఈ కుట్ర గురించి అంతా తెలుసు కాబట్టి ఆమె ప్రాణం విలవిలలాడిపోయింది. తన భర్త హర్దేవ్ కు చెప్పి ఎలాగైనా ఆపమని బతిమలాడింది. కానీ హర్దేవ్ ఆమె మాట అస్సలు వినలేదు. నోరు మూసుకుని ఉండు, లేదంటే నీకు కూడా అదే గతి పడుతుందని బెదిరించాడు. ప్రయాణానికి కొన్ని గంటల ముందు శరణ్జిత్ ధైర్యం చేసింది. ఎలాగైనా సుర్జిత్ను కాపాడాలని ఆమె
పరిపరి విధాలుగా పరితపించింది. తాను ఏం చేయగలనని బాగా ఆలోచించింది. వెంటనే రహస్యంగా కారు తీసుకుని ఊరికి దూరంగా ఉన్న పబ్లిక్ ఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి బ్రిటన్లోని క్రైమ్ స్టాపర్స్ అనే సంస్థకు ఫోన్ చేసింది. తన పేరు చెప్పకుండా ఫ్లైట్ నెంబర్, అత్త పేరు, సుర్జిత్ వివరాలు చెప్పింది. సుర్జిత్ ను చంపడం కోసం అత్వాల్ కుటుంబం వేసిన ప్లాన్ గురించి మొత్తం చెప్పింది. సుర్జిత్ ను కాపాడడానికి ఆమె చేసిన చివరి ప్రయత్నం అది. ఇంకోవైపు సుర్జిత్ తన 7 ఏళ్ల కూతురికి, చిన్న బాబుకు ముద్దు పెట్టి వీడ్కోలు చెప్పింది. అత్తగారితో కలిసి కారులో బయలుదేరింది. అత్తతో కలిసి సుర్జిత్ వెళ్తుంటే శరణ్జీత్ కిటికీలో నుంచి చూసింది. సుర్జిత్ రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంది. సుర్జిత్ మళ్ళీ ప్రాణాలతో వస్తుందో లేదో అన్న భయంతో శరణ్జీత్ కన్నీళ్లు పెట్టుకుంది. అత్తగారు దేశం దాటి వెళ్ళగానే శరణ్జీత్ మళ్ళీ సాహసం చేసింది. ఈసారి స్థానిక పోలీస్ స్టేషన్కు ఒక లేఖ రాసింది. అందులో ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరంగా రాసింది. కానీ తన పేరు, ఇతర డీటెయిల్స్ మాత్రం రాయలేదు. ఎందుకంటే కుటుంబ గౌరవం కోసం సుర్జిత్నే చంపేస్తున్న అత్త నిజం బయట పెడితే తనను కూడా వదిలిపెట్టదని ఆమె భయపడిపోయింది. కానీ విషాదకర విషయం ఏంటంటే పోలీసులు ఆ లేఖపై స్పందించనే లేదు. బహుశా అది వాళ్ళకు అందలేదో లేక సీరియస్ గా తీసుకోలేదో తెలియదు. సరిగ్గా 15 రోజుల తర్వాత డిసెంబర్ 18న అత్త బచన్ కౌర్ ఒక్కతే ఇంగ్లాండ్కు తిరిగి వచ్చింది. సుర్జిత్ ఎక్కడా అని అందరు అడిగినప్పుడు చాలా ప్రశాంతంగా అబద్ధం చెప్పింది. సుర్జిత్ పంజాబ్లో సరదాగా గడుపుతోంది, ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటానంది. అందుకే అక్కడే ఉండనిచ్చానని అందరికీ చెప్పి నమ్మించింది. కానీ అసలేం జరిగి ఉంటుందో కొడుకులకు చెప్పే ఉంటుంది. ఇంట్లో ఉన్న రెండో కోడలు శరణ్జీత్ తో ఏం చెప్పిందంటే సుర్జిత్ ఇండియాలో ఒకరితో ప్రేమలో పడి ఢిల్లీకి పారిపోయింది. తన పిల్లలు, వారి భవిష్యత్తు గురించి నాకేం ఫికర్ లేదని చెప్పింది. ఈ విషయం సుఖ్దేవ్ కు కూడా ఫోన్ చేసి చెప్పింది. ఇక విడాకులు ఇవ్వడం తప్ప సుఖ్దేవ్ కు వేరే దారి లేదు అని అంది. కానీ ఇండియాకు వెళ్లిన సుర్జిత్ తిరిగి రాకపోవడం ఆమె తమ్ముడైన జగదీష్ సింగ్ కు ఆశ్చర్యం కలిగించింది. 1998 డిసెంబర్ 21వ తేదీన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పోలీసులు ఎంత విచారించినా అసలు ఏం జరిగిందనేది కనిపెట్టలేకపోయారు. 1999 జనవరిలో ఒకరోజు ఇంట్లో శరణ్జీత్, అత్త బచన్ కౌర్ మాత్రమే ఉన్నారు. అప్పుడు అత్తగారిలోని నేరస్తురాలు బయటపడింది. బహుశా నేరభావం కలిగిందో ఏమో కానీ మెల్లగా శరణ్జీత్ తో ఆమె రహస్యాన్ని చెప్పింది. ఇదిగో చూడు కోడలా, నేను ఈ మాట ఎవరికీ చెప్పకూడదు, కానీ ఆ పిల్ల కుటుంబ గౌరవాన్ని బజార్న పడేస్తోంది, అందుకే ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది అని అంది. అప్పుడు శరణ్జీత్ కాస్త ధైర్యం తెచ్చుకుని అసలు సుర్జిత్ కి ఏమైందత్తా అని అడిగింది. అప్పుడు ఆ అత్త అసలు నిజాన్ని ఒప్పుకుంది. మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోగానే మా తమ్ముడు దరియాన్ మమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. ఊర్లో పెళ్లిళ్ళు అయిపోయాక షాపింగ్ చేయాలని సుర్జిత్ అడిగింది. నేను తనకి కొంత డబ్బిచ్చాను. దరియాన్, అతని స్నేహితుడు జీపు సిద్ధం చేశారు. ఆమెను షాపింగ్ కోసం తీసుకెళ్లారు. కానీ దారిలో సుర్జిత్ కు వాళ్ళు తాగడానికి నీళ్ళిచ్చారు. ఆ నీళ్లలో డ్రగ్స్ కలిపారు. అది తాగగానే ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమె గొంతును నులిమారు. తనను చంపొద్దని ఆమె ఎంతో బతిమిలాడింది. కానీ వారు ఊరుకోలేదు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత ఒంటిపై ఉన్న నగలు తీసేసుకున్నారు. సుర్జిత్ డెడ్ బాడీని రావి నదిలో పడేశారు. యూకేలో మనం వేసుకున్న ప్లాన్ ఇండియాలో అమలైపోయిందని చావు కబురు చల్లగా చెప్పింది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఈ నిజం నీకు చెప్పాను కాబట్టి నీ మనసులోనే ఉంచుకో, బయట పెట్టొద్దు అని చెప్పింది. ఒకవేళ ఎవరికైనా చెబితే నీకు కూడా అదే గతి పడుతుందని బెదిరించింది. ఆ భయంకరమైన నిజం తెలిసిన తర్వాత శరణ్జీత్ చాలా బాధపడింది. సుర్జిత్ జీవితం అర్ధంతరంగా ఆగిపోయిందని కుమిలిపోయింది. కానీ ఆ ఇంట్లో శరణ్జీత్ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఈ క్రమంలో సుర్జిత్ స్నేహితురాలు జైన్, ఆమె సోదరుడు జగదీష్ అస్సలు తగ్గలేదు. సుర్జిత్ కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వారు ఎంతో ప్రయత్నించారు. పోలీసుల చుట్టూ తిరుగుతూ విచారణను వేగవంతం చేయాలని కోరేవారు. ఇంతలో సుఖ్దేవ్ ఎంత నీచానికి ఒడిగట్టాడంటే సుర్జిత్ చనిపోయిందని అతనికి తెలుసు, కానీ అతడు డ్రామాలు ఆడడం మొదలుపెట్టాడు. ఆమె ఇండియాకు వెళ్లి ఇన్ని రోజులైనా రాలేదంటే చనిపోయి ఉంటుందని ఆమె పేరు మీద ఉన్న 1,00,000 పౌండ్ల లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె చనిపోయిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. ఆ తర్వాత ఆమె పారిపోయిందని అబద్ధం చెప్పి కోర్టులో విడాకులకు అప్లై చేశాడు.
ఈ క్రమంలో పోలీసులు కాస్త విచారణ చేసి 2000 సంవత్సరం మే నెలలో అత్తను అరెస్ట్ చేశారు. కానీ ఆధారాలు లేక వెంటనే వదిలేశారు. సుర్జిత్ ఆచూకీ చెబితే 10,000 పౌండ్ల బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. ఇంకోవైపు ఈ కేసులో సంవత్సరాలు గడుస్తున్నా సుర్జిత్ కుటుంబం మాత్రం ఆశ వదులుకోలేదు. ఇంకోవైపు మెట్టినింట్లో చిరంజిత్ జీవితం కూడా నరకంగా మారింది. సుర్జిత్ ఏవైతే కష్టాలు పడిందో దాదాపు ఈమె కూడా అలాంటి కష్టాలే పడింది. అత్వాల్ కుటుంబం ఆమెను చిత్రహింసలకు గురి చేసింది. 2004లో హింసలను భరించలేక ఆమెకు మానసిక స్థితి గతి తప్పి హాస్పిటల్ పాలైంది. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చాక తన తండ్రికి చిరంజిత్ అసలు నిజం చెప్పింది. తండ్రి అండతో 2005లో పోలీసులకు అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. సుర్జిత్ గురించి అన్ని వాస్తవాలు చెప్పింది. అప్పుడు కేసు రీఓపెన్ అయింది. లండన్ పోలీసులు ఇండియాకు వచ్చి ఆధారాలు సేకరించారు. చివరకు 2006 ఆగస్టులో అత్త బచన్ కౌర్, భర్త సుఖ్దేవ్ అత్వాల్ను అరెస్ట్ చేశారు. 2007లో జరిగిన విచారణలో చిరంజిత్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది. తన సొంత కుటుంబం చేసిన పరువు హత్య గురించి ధైర్యంగా మాట్లాడింది. దారుణానికి పాల్పడిన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన మహిళగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ధైర్యం చేసి సాక్ష్యం చెప్పడం వల్లే బచన్ కౌర్, సుఖ్దేవ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే సుర్జిత్ను నిజంగా చంపిన బచన్ కౌర్ తమ్ముడు దర్యాన్ సింగ్, అతని స్నేహితుడు ఇప్పటికీ ఇండియాలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారికి ఎలాంటి శిక్ష పడలేదు. ఈ కేసు యూకే చరిత్రలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే సుర్జిత్ డెడ్ బాడీని నదిలో పడేసిన తర్వాత దొరకనే లేదు. అయినా ఈ కేసులో నిందితులకు యూకే చట్టం ప్రకారం విచారణ జరిగి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయి. డెడ్ బాడీ దొరకకపోయినా, నేరం విదేశంలో జరిగినా, కుటుంబం మౌనంగా ఉన్నా నిజాన్ని బయటకు తీసి శిక్ష విధించవచ్చని యూకే చట్టం నిరూపించిన కేసు ఇది. హత్య జరిగిన దేశం వేరైనా కుట్ర యూకేలో రూపొందితే యూకే కోర్టుకు విచారణ చేసే అధికారం ఉంటుంది. చివరిసారి సుర్జిత్ను చూసిన వ్యక్తి బచన్ కౌర్. ఆ తర్వాత ఆమె ఎక్కడుందో చెప్పలేకపోయింది. సుర్జిత్ పారిపోయిందన్న ఆమె మాటలు అబద్ధాలని కోర్టు గుర్తించింది. ఆమె పక్కా ప్లాన్ ప్రకారం కోడలను ఇండియాకు తీసుకెళ్లిందని కోర్టు నమ్మింది. ఇందులో రెండో కోడలు సాక్ష్యం కూడా బాగా పనిచేసింది. ఇక భర్త విషయానికి వస్తే భార్య కనిపించలేదని ఫిర్యాదు చేయలేదు. తల్లిని రక్షించడానికి ట్రై చేశాడు. విచారణకు సహకరించనే లేదు. భార్యపై గతంలో గృహహింసకు పాల్పడినట్లు ఆధారాలు దొరికాయి. భార్య అదృశ్యమైతే ఒక భర్త చేసే సహజమైన చర్యలేవి సుఖ్దేవ్ చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. బ్రిటన్ చట్టంలో డెడ్ బాడీ లేకపోయినా ఆయా పరిస్థితులకు సంబంధించిన బలమైన ఆధారాలుంటే హత్యను నిరూపించవచ్చు. డెడ్ బాడీ లేకపోవడం అనేది నేరాన్ని తప్పించుకునే మార్గం కాదని కోర్టు చెప్పింది. ఇది సాధారణమైన హత్య కాదు, సమాజానికి భయంకరమైన సందేశం ఇచ్చే నేరం కాబట్టి గరిష్ట శిక్షను విధించినట్లు బ్రిటన్ కోర్టు పేర్కొంది. ప్రస్తుతం చిరంజిత్ తన భర్త హర్దేవ్ను వదిలేసి తన 4 పిల్లలతో ప్రశాంతంగా జీవిస్తోంది. తన కథను, సుర్జిత్ కథను వివరిస్తూ ఒక పుస్తకం రాశారు. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడడానికి ట్రూ హ్యానర్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.